హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యావరేజెస్. ప్రీవియస్గా యావరేజ్లో ఫస్ట్ మోడల్ గురించి మనం డిస్కస్ చేశాం. సో మోడల్స్ అనేవి మన కన్వీనియంట్ కోసం మాత్రమే పెట్టుకునేవి. ఎంటైర్ యావరేజ్ మొత్తం టాపిక్ కూడా ఒకే ఒక కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది. అదేంటంటే ఉన్నోని దగ్గర తీసుకొని లేనోడికి పంచడం, అందరినీ సమానంగా చేయడం. సో అందరికి ఈక్వల్గా పంచడం యావరేజ్ అని మన ప్రీవియస్ టాపిక్లో చెప్పాం. సో ఇక్కడ కూడా మనం దాన్నే అప్లై చేస్తాం. ఎక్కడైనా కానీ ఎంటైర్లో మోడల్స్ మారుతాయి కానీ చేసే విధానం మాత్రం ఒకటే ఉంటుంది. సో లెట్స్ బిగిన్ టుడేస్ క్లాస్. ద యావరేజ్ ఆఫ్ 15 numbers ఈజ్ 38. ఇఫ్ 2 numbers namely 45 and 55 ఆర్ discarded, the average of the remaining numbers is. ఏమంటుండు? 50 సంఖ్యల యొక్క సరాసరి 38, వాటిలోని 2 సంఖ్యలు 45 మరియు 55ను తీసివేస్తే మిగతా సంఖ్యల సరాసరి ఎంత? ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి రాద్దాం. 50 సంఖ్యలు అన్నాడు, వీటి యొక్క సరాసరి 38, ఇది వచ్చేసి నంబర్స్, ఇది వచ్చేసి యావరేజ్. సో 50 సంఖ్యల యొక్క యావరేజ్. ఇందులో ఒక సంఖ్యను తీసేస్తున్నాడు. ఈ సంఖ్య వాల్యూ ఎంత? 45. ఇంకో సంఖ్యను కూడా తీసేస్తున్నాడు. సో దాని వాల్యూ ఎంత? 55. ఇది. సో జనరల్గా ఈ బయటికి పోయేటోడు ఉండు కదా, వీడు 35 తీసుకొని పోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వీడు ఎంత తీసుకొని పోతుండు? 45 తీసుకొని పోతున్నాడు. 38 తీసుకపోతే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ 45 అనేది తీసుకొని పోతా ఉన్నాడు. అంటే ఎంత ఎక్స్ట్రా బయటికి తీసుకుపోతున్నాడు? 7 digits, అంటే 7 ఎక్కువ తీసుకొని పోతా ఉన్నాడు. పోయేటోడు 38 తీసుకొని పోకుండా 7 ఎక్కువ తీసుకొని పోతున్నాడు. ఇంకొక అతను కూడా బయటికి వెళ్ళిపోతుండు. వీడెంత? 55 తీసుకొని పోతున్నాడు. వీడు 35 తీసుకొని పోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, 38 తీసుకొని పోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ 55 నెంబర్ తోటి బయటికి పోతున్నాడు. అంటే తీసుకుపోవాల్సిన దానికంటే కూడా 17 రూపాయలు ఎక్కువ తీసుకొని పోతున్నాడు. ఓవరాల్గా వీళ్ళిద్దరు కలిసి ఎంత ఎక్కువ తీసుకుపోతున్నారు? 24 రూపాయలు అవుట్ సైడ్ బయటికి తీసుకొని పోతున్నారు. ఇది వాడిచ్చింది. ఈ 50 సంఖ్యలు ఉంది కదా, సో ఈ 50లో నుంచి ఇద్దరు బయటికి వెళ్ళిపోతున్నారు. సో మిగిలేది ఎంతమంది? 48 మంది. ఈ 48 మంది యొక్క యావరేజ్ నార్మల్గా 38 ఉండాలి. ఎందుకు? వీళ్ళిద్దరు కూడా 38 తీసుకొని పోతే 38 ఉండాలి. కానీ వీళ్ళు పోతా 24 ఎక్కువ తీసుకొని పోతున్నారు. అంటే ఈ 24 అనేది ఇందులో తగ్గుతుంది. మరి 24 అనేది ఒక్కడే ఇస్తున్నాడా యావరేజ్? అంటే ఒక్కడికి వచ్చేది ఇది. కానీ ఈ 28 అనేది ఎంతమంది కల్పిస్తున్నారు? 48 మంది ఇస్తున్నారు. అంటే ఈ 24 అనేది 48 మెంబర్స్ కాంచి తీసుకుంటున్నాడు. అంటే ఒక్కొక్క పర్సన్ ఎంత ఇస్తున్నట్టు? 24 1s, 24 2s. సో దట్ ఈక్వల్ టు 38 minus 0.5. సో దట్ ఈక్వల్ టు 37.5. A shop of electric goods is closed on Monday. The average daily sales for remaining 60 days of a week is 15,640, and the average sale of Tuesday to Saturday is rupees 14,124. The sales on Sunday is. సో ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు కలిగి ఉన్న షాపు సోమవారం రోజు మూసి ఉంటుంది. ఏ రోజు మూస్తుంది? సోమవారం రోజు క్లోజ్ చేసి ఉంటుంది. మిగతా 6 రోజుల్లో, రిమైనింగ్ 6 daysలో వాటి యొక్క అమ్మకాల సరాసరి 15,640 రూపాయలు. మరియు మంగళవారం నుంచి శనివారం వరకు వాటి యొక్క అమ్మకాల సరాసరి 14,124 రూపాయలు. ఇప్పుడు చూడండి, సోమవారం రోజు మూసి ఉంటుంది, వారానికి 7 రోజులు, సోమవారం అనేది బంద్ ఉంటుంది. మిగిలిన 6 రోజుల యొక్క సరాసరి వాడు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? ఈ 6 రోజుల సరాసరి 15,640. ఈ 6 రోజులలో సండే కూడా ఉంది కదా, ఓకే. సో బ్రాకెట్లో రాసుకోండి. ఇక్కడ ఏముంటుంది? సండే, SUN. సో సండే ఈస్ అవైలబుల్. నెక్స్ట్ ఏమంటుండు? మంగళవారం నుంచి శనివారం వరకు. ఇందులో ఆదివారం అనేది లేదు. మంగళవారం నుంచి శనివారం వరకు అంటే 5 days. ఈ 5 days యొక్క యావరేజ్ ఎంత? 14,124. సో 14,124 రూపాయలు. సో ఈ రోజు కలెక్షన్ ఏది? ఈ 5 రోజులలో యావరేజ్ వచ్చేటటువంటి కలెక్షన్. ఒకసారి చూడండి, ముందు మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి.
ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 6 రోజుల యొక్క సరాసరి 15,640 రూపాయలు, 5 రోజుల సరాసరి 14,124 రూపాయలు. మరి 6వ రోజుకి ఇక్కడి నుంచి ఇక్కడికి పోతానికి ఎంత పెరుగుతుంది? సో ఈ 15,000 మీద 14,000 దశకం 10, సో 10 నుంచి 4 పోతే 6, 2 పోతే 1, దెన్ 5, దెన్ 1, 1,506 అనేది ఈ నుంచి ఇడికి పోతారకు పెరుగుతుంది. ఓకేనా? ఈ నుంచి ఇక్కడికి పోతారకే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? సండే అనేది యాడ్ కావడం వల్ల పెరుగుతుంది. ఓకేనా? సండే అనేది యాడ్ కావడం వల్ల పెరుగుతుంది. సో దీన్ని బేస్ తీసుకుంటే ఈ సండే ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? సండే అనేది 1, సండే అనేది యాడ్ కావడం వల్ల ఎంత పెరుగుతుంది? సో 1516 అనేది ఇంక్రీజ్ అవుతుంది, 1516 అనేది పెరుగుతుంది. ఎందుకు? సండే అనేది యాడ్ కావడం వలన. ఇప్పుడు సండే రోజు 1564 అని మనం అనుకుంటే 1564 అయినా మరి దీని వాల్యూ కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న 1564 సండే కాగా ఈ ఒక్కొక్క దానికి కావలసినటువంటి 1,516 రూపాయలను 5 రోజులకు కూడా ఈ సండే ఇచ్చేంత కెపాసిటీ ఉన్నది. 1516 ఇంటూ 5. ఓకేనా? సో ఇక్కడ యావరేజ్ ఏదైతే ఉందో 15,640తో పాటు సండే ఏం చేస్తుంది? వీటికి కూడా ఒక్కొక్క దానికి 1516 నెంబర్స్ రూపీస్ను ఇస్తూ వస్తుంది. సో కాబట్టి మొత్తం యావరేజ్ ఇంత అయింది. సో దట్ ఈక్వల్ టు 15,640. ఎప్పుడైనా ఇంటూ 5 ఉన్నప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉంటే, ఆడ్ నెంబర్స్ కాదు ఈవెన్ నెంబర్స్, ఈ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉంటే, సో ఏంది ఈవెన్ నెంబర్స్? 2, 4, 6, 8 అండ్ 0. ఓకేనా? ఈ నెంబర్స్ కనుక ఎండింగ్ లో ఉంటే 2, 4, 6, 8, 0 ఎండింగ్ లో ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే బై 2 చేసుకుంటే మనకు 0లలో వచ్చేస్తుంది. లేకపోతే ఈ 0 ఉంది కదా, సో 0 ఉన్నప్పుడు అవసరం లేదు. ఎండింగ్ లో 2, 4, 6, 8 దీన్ని ఆఫ్ చేయాలి. ఇట్లా డిజిట్స్ ఉన్నప్పుడు ఇంటూ 5 ఉన్నప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే పక్కన 0 పెట్టుకుంటే అవుతుంది. ఇప్పుడు చూడండి 1516 ఉంది, 1500 ఆఫ్ చేస్తే 750, 16ను ఆఫ్ చేస్తే 8, 758. సో ఇందులో ఆఫ్ ఇది. ఇంటూ 5 ఉంది కదా, మనం బై 2 చేసినాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే ఇంటూ 10 అనమాట. అంటే ఇక్కడ 0 పెట్టుకుంటే సరిపోతుంది. సారీ, ఇది ప్లస్. సో ఇప్పుడు ఇది 15,000, ఇది వచ్చేసి 7,500. ఈ 15,000, 7,000, 22,000, ఇది ఒకటి 23,000. 23,000 ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 140 ఉంటుంది. ఇక్కడ 80, 220. సో 220. దిస్ ఈజ్ ద సండేస్ ఇన్కమ్. సండే వచ్చేసేటువంటి రూపీస్.